వెల్కమ్ టు చెన్నూజీ ఇన్ఫో జోన్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈ ఛానల్స్ ప్రారంభించి చాలా వరకు కూడా పోగొట్టుకున్నాను నాకు నేనే. అంటే డిలీట్ చేసుకున్నాను, మళ్ళీ రికవర్ కాలేదు. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందంటే కొన్ని కారణాల వలన బ్రాండెడ్ అకౌంట్కి మార్చుదామని మామూలు ఛానల్ని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, నావి 3 ఛానల్స్ డిలీట్ అయిపోయినాయి. మళ్ళా రికవరీకి అని చెప్పి ఈమెయిల్ పెట్టాను. ఒకసారి ఇచ్చారు వాళ్ళు మళ్ళా రెండోసారి మూడోసారి చేసినప్పుడు మాత్రం అసలు దెర్ ఈజ్ నో రిప్లై ఫ్రమ్ యూట్యూబ్. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి రికవర్ చేసుకోవడానికి. నేను నా అంతట నేను రికవర్ చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ అది కుదరలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అని ఒకటి ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లోనే. అది ఆ ఫీడ్బ్యాక్లో నేను నా పరిస్థితి క్లుప్తంగా రాసి పెట్టాను. అది మీరు మిగతా వీడియోలు చూస్తే తెలుస్తుంది. హౌ టు రికవర్ ఛానల్స్ అనేది కొడితే మీకు చాలా వస్తాయి దీనికి సంబంధించిన వీడియోలు, హౌ టు రికవర్ అనేది. ఆ ప్రాసెస్లో నేను దీంట్లో ఫీడ్బ్యాక్లో పెడితే అసలు ఏమీ రిప్లై లేదు. సరే అండి, సపోర్ట్ అని చెప్పేసి యూట్యూబ్ ఈమెయిల్ పెట్టా. ఈమెయిల్కి 2-3 ఈమెయిల్స్ పెట్టినా కానీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. నావి రికవర్ కూడా కాలేదు. ఒక ఛానల్ అయితే 1442 మెంబర్స్ ఉన్నది పోయింది, ఇంకోటేమో 971 ఉన్నది ఈ మధ్యన పోయింది. అందుకని నేను చెప్పేది ఏమిటంటే కొత్తగా ప్రారంభించిన వాళ్ళకి చాలా కష్టపడి సబ్స్క్రైబర్స్ని ఎక్వైర్ చేస్తారు. బాగాను 800-900 వస్తుంది. దాన్ని మనం బ్రాండ్ అకౌంట్కి మార్చడం ద్వారానో లేకపోతే ఒక ఈమెయిల్ నుంచి ఇంకొక ఈమెయిల్కి మార్చడం ద్వారానో ట్రై చేద్దాం అనుకుని ఏం చేస్తామంటే హరిబరిలో కొంత చేస్తాం. ఆ ప్రాసెస్లో అది డిలీట్ అయిపోతుంది. అలా డిలీట్ అయిపోతే మళ్ళా రికవర్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. యూట్యూబ్ వాళ్ళు ఒకసారి మనకి రికవర్ చేయొచ్చు, రికవర్ చేయకపోవచ్చు. ఇప్పుడు నేను చేసిన 2 ఛానల్స్ పోయాయంటే మరి తక్కువ నష్టం కాదు నాకు. ఒక ఛానల్ బిల్డప్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ తేవాలంటే చాలా ప్రయత్నం చేస్తే కానీ అవదు. కానీ అటువంటిది నాకు 2 ఛానల్స్, మొత్తం 3 ఛానల్స్ ఉన్నాయి. ఒకటేమో 3000, ఇంతకుముందు ఇంకోటి ఉండేది 4000 మెంబర్స్ది, అది కాస్త పోయింది. ఆ తర్వాత 1441 ఒకటి పోయింది, 971 మెంబర్స్ది ఒకటి పోయింది. మొత్తం 3 ఛానల్స్ నాకు నేనే డిలీట్ చేసుకున్నాను, నా మిస్టేక్ వల్ల. ఇప్పుడు మిగిలింది ఒక ఛానల్ మిగిలింది 3400. కానీ ఒకటి నేను 4 ఛానల్స్ ప్రారంభించి 4కి కూడా మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళాను. సబ్స్క్రైబర్స్ అబోవ్ 1000 వరకు కూడా ఒక్కొక్కదానికి సంపాదించాను. అది సంపాదించటం పెద్ద కష్టం కాదనిపించింది నాకు. ఎందుకంటే మనం కరెక్ట్గా వీడియోస్ కనుక పోస్ట్ చేస్తే, ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నది, ఏదైనా నాలెడ్జ్ బేస్డ్ ఏదైనా చేస్తే మొత్తం సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు. కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు అసలు 1000 చేర్చుకోవడానికే చాలా టైం పట్టేస్తుంటుంది. ఎందుకు అలా పడుతుంది అంటే ఈ పనికిరానివి ఏమైనా ఇంట్రెస్ట్ లేనివి పెడితే ఎవడో చూడడం, సబ్స్క్రైబ్ చేయడం. ఫస్ట్ నంబర్ కాదు, వీడియోలు పోస్ట్ చేసామని మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 100 వీడియోలు పోస్ట్ చేసిన ప్రయోజనం లేదు. జనాలకి ఇంట్రెస్ట్ లేనివి ఎవడో చూడడం. ఒక 10 వీడియోలు చేసినా చాలు, ఇంట్రెస్టింగ్ ఉన్నవిను ఉపయోగపడేది చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి బిగినర్స్ ఈ విషయం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పోస్ట్ చేసేది ఎటువంటి ఛానల్లో ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం, దాంట్లో ఏమైనా అట్రాక్షన్ ఉంది, అసలు మనం చెప్పే దాంట్లో ఏమైనా నాలెడ్జ్ ఉంది, అవతల వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అని చూసుకోవాలి. అంతేగాని ఇవాళ వీడియో చేయాలి, పోస్ట్ చేయాలి అనే ఉద్దేశంలో ఒక వీడియో చేసేసి జనాల మీదకి వదిలేస్తే వాళ్ళు కూడా మనకి రివర్స్లోనే సమాధానం చెప్తారు. ఒకడు కూడా సబ్స్క్రైబర్ రాడు. కాబట్టి ఏదైనా వీడియో చేసినప్పుడు కొద్దిగా దాంట్లో పాయింట్ ఉండేలాగా చూసుకోండి.
నేను అనవసరంగా 3 ఛానల్స్ పోగొట్టుకున్నందుకు నేను బాధపడుతున్నా ఇప్పుడు. ఈ ఒక ఛానల్ పెట్టుకున్నాను. ఇంకో ఛానల్ పెట్టి ఇంకోటి చేయొచ్చు మళ్ళాను. కానీ ఎప్పటికి 1000 అవుతారనేది పెద్ద క్వెషన్. కాబట్టి మీరు ఎవరైనా సరే యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కష్టపడిన ఇదంతా కూడా వృధాగా పోయే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ విషయంలో అంటే మనకి 2-3 ఈమెయిల్స్ ఉంటాయి. ఈ 2-3 ఈమెయిల్స్ ఉండటంలో ఒక ఈమెయిల్లో ఒకటి యూట్యూబ్ ఉంటుంది, ఒక ఛానల్, ఇంకో దాంట్లో ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ వాడు ఏం చేస్తున్నాడంటే ఒకే డివైస్లో ఎన్ని వీళ్ళకి ఈమెయిల్స్ ఉన్నాయి, ఎన్ని ఈమెయిల్స్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని కూడా చూస్తున్నాడు. ఇదంతా కూడా ఒక స్పామ్ కింద ఏదో వాడు కనిపెడుతున్నాడు. అంటే ఒకే మనిషి 2 ఈమెయిల్స్ పెట్టి 2 యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం కూడా తప్పే అన్నట్టుగా అనిపిస్తోందని చెప్పేసి నేను 2 ఛానల్స్ విడివిడిగా ఈమెయిల్స్ ఉన్నవి ఒకే ఈమెయిల్స్కి చేరబోయి బై మిస్టేక్ నేను డిలీట్ చేసుకున్నాను. ఇది కూడా పాయింట్ గుర్తుంచుకోవాలి. మీరు ఒక ఛానల్, ఒక కంప్యూటర్ లేదా సెల్ ఫోన్లో ఒక 4 ఈమెయిల్స్ పెట్టేసి 4 ఈమెయిల్స్కి ఒక్కొక్క దానికి 2 చొప్పుల ఛానల్స్ పెడితే అది తప్పు కిందే లెక్క అవుతుందని చెప్పేసి నాకు అర్థమైంది యూట్యూబ్ వాళ్ళకి. ఎందుకంటే ఒకే మనిషి అన్ని ఈమెయిల్స్ పెట్టడం ఎందుకు, అన్ని ఛానల్స్ పెట్టడం అనేది తప్పు లాజిక్గా ఆలోచించిన. అందుకని చెప్పి ఒకే ఛానల్ పెట్టుకోవటం అనే కాదు, ఒక్క ఈమెయిల్లో మీరు ఎన్నైనా ఛానల్స్ పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ 4 ఈమెయిల్స్ పెట్టి 4 ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ పెడతాం మాత్రం రాంగు. అలా చేయకండి. నేను అలా చేయకూడదని చెప్పి ఒక దాంట్లోంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ బై మిస్టేక్ చేసుకున్నాను. మీరు ఆ మిస్టేక్ చేయకండి. కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా చూసుకోండి. నేను ఇదే చెప్పేది. నెక్స్ట్ వీడియోలో నేను ఛానల్ ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తాను నేను. ఎందుకంటే నేను సక్సెస్ చేశాను కానీ చివరి వరకు వెళ్ళలేకపోయినా. నాకు ట్రిక్స్ గిక్స్ కొంత అర్థమైంది, ఏమి చేయకూడదో కూడా అర్థమైంది. థ్యాంక్ యూ.